Good morning, all of you. Today we discuss about the unit 2 4-quadrant operation of DC motor controlled by chopper. So what is meant by 4th quadrant operation means here? First of all, we knew that 2-quadrant operation by using single phase, semi controlled and full controlled converters. Now we came to here 4-quadrant operation of DC motor. So what is this 4-quadrant means? We are having both motoring and braking conditions in 4-quadrant operation. So here see that 4-quadrant operation of any drives or DC motor means that the machine operates in 4 quadrants. So 4 quadrants లో మనకి మిషన్ అనేది ఆపరేట్ అవుతుంది. ఏంటివి ఆ 4 quadrants అంటే ఫార్వర్డ్ బ్రేకింగ్, ఫార్వర్డ్ మోటరింగ్, రివర్స్ మోటరింగ్ అండ్ రివర్స్ బ్రేకింగ్. ఫస్ట్ మనం గ్రాఫ్ను 4 టైమ్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ 1లో ఫార్వర్డ్ బ్రేకింగ్ ఉంటుంది, సెకండ్ దానిలో ఫార్వర్డ్ మోటరింగ్ ఉంటుంది, థర్డ్ దానిలో రివర్స్ మోటరింగ్ అండ్ ఫోర్త్ దానిలో రివర్స్ బ్రేకింగ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై మోటరింగ్ అండ్ బ్రేకింగ్? సో మనకి తెలుసు కదా, మోటరింగ్ అండ్ బ్రేకింగ్. A motor drive capable of operating in both direction of rotation and of producing both motoring and regeneration is called a 4-quadrant variable speed drive. అంటే మనకి ఏమవ్వాలి, ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది పాస్ అవుతూ ఉంది, అలాగే మనకు ఇష్టం వచ్చిన చోట మనం ఆపాలి అంటే బ్రేక్ వేయాలి. కాబట్టి ఆ డీసీ మోటారే మనకి మూవబుల్ అవుతుంది, అలాగే బ్రేక్ను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం 2 మోడ్స్లో ఆపరేట్ చేస్తాం, మోటరింగ్ అండ్ బ్రేకింగ్. ఏ మోటార్ డ్రైవ్ కేపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ బోత్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బోత్ మోటరింగ్ అండ్ జనరేషన్. సో మనకి ఏంటంటే ఒక డీసీ మోటార్ అనేది ఎలా ఉంటుంది మనకి అంటే కంట్రోల్ చేయడానికి ఉంటుంది, అలాగే స్పీడ్ను వేరీ చేయడానికి కూడా ఉంటుంది. సో దీన్నే మనం 4-quadrant వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఇన్ మోటరింగ్ మోడ్ ద మిషన్ వర్క్స్ యాజ్ ఏ మోటార్ అండ్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. మనం చెప్పాం కదా, సపోర్టింగ్ ఇట్స్ మోషన్. మనం మోటరింగ్ మోడ్లో ఏం చేస్తాం, మిషన్ వర్క్స్ యాజ్ ఏ మోటార్ అండ్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సపోజ్ మనం ఇప్పుడు ట్రైనే తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే మనం మూవ్ కావాలి అనుకుంటున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి మోటార్ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ తీసుకొచ్చి వీల్ మూవ్ అవ్వడానికి ఓపెన్ అవుతుంది, సపోర్ట్ టు మోషన్. అదే ఇన్ బ్రేకింగ్ మోడ్ ఏమవుతుంది, మెషిన్ వర్క్ యాజ్ ఏ జనరేటర్ అండ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఇట్ అపోజెస్ ద మోషన్. సో ఏమవుతుంది మనకి దీనివల్ల అంటే బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మనకి రివర్స్ మోడ్లో కండక్ట్ అవుతుంది అనమాట. అంటే రివర్స్ మోడ్లో మోటార్ అనేది ఆపరేట్ అవుతుంది. ఎలా ఆపరేట్ అవుతుంది, యాజ్ ఎ జనరేటర్గా ఆపరేట్ అయ్యి మనకి ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది మనకంటే మోషన్ అనేది అపోజ్ అవుతుంది, అంటే స్పీడ్ అనేది అపోజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి, ద మోటార్ కెన్ వర్క్ ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్. దీనివల్ల మనకి మోటార్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో అలాగే రివర్స్ డైరెక్షన్లో మనకి వర్క్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే మోటరింగ్ అండ్ బ్రేకింగ్ ఆపరేషన్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఎలా ఉంటుంది మనకి మోటరింగ్ అండ్ బ్రేకింగ్ ఆప్షన్లో, ద ప్రోడక్ట్ ఆఫ్ యాంగులర్ స్పీడ్ అండ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ద పవర్ డెవలప్డ్ బై ఏ మోటార్. సో మనకేంటి, డైనమిక్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్ చెప్పాం. డైనమిక్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్లో యాంగులర్ స్పీడ్, టార్క్ సో ఎలా ఉంటాయంట మనకి ఈక్వల్గా ఉంటాయి. ద ప్రోడక్ట్ ఆఫ్ యాంగులర్ స్పీడ్ అండ్ టార్క్ ఒమేగా ఎన్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు ద పవర్ డెవలప్డ్ బై ఏ మోటార్ అవుట్పుట్ పవర్, రైట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 4-quadrant ఆపరేషన్ అంటాం. సో ఫర్ ద మల్టీ-quadrant ఆపరేషన్ ఆఫ్ డ్రైవ్స్ ద ఫాలోయింగ్ కన్వెన్షన్స్ అబౌట్ ద సైన్స్ ఆఫ్ టార్క్ అండ్ స్పీడ్ ఆర్ యూజ్డ్. అదే మల్టీ-quadrantలో అనుకోండి, మనం పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్ అని కొన్ని యూజ్ చేస్తాం. ఏంటో చూద్దాం. వెన్ ద మోటార్ ఈజ్ రొటేటెడ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. అంటే మనకి నార్మల్ కండిషన్ అనమాట ఇది. సో మోటార్ మూవ్ అవుతూ ఉంది ముందుకి అంటే దాని యొక్క స్పీడ్ని ఎలా తీసుకుంటాం మనం అంటే పాజిటివ్గా తీసుకుంటాం. సో ద డ్రైవ్స్ విచ్ ఆపరేట్స్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఫార్వర్డ్ స్పీడ్ విల్ బీ ద నార్మల్ స్పీడ్. సో
ఓన్లీ మనకి ఆ డ్రైవ్ అనేది అప్పుడు ఏమవుతుంది, మోటార్ స్పీడ్లో మాత్రమే మనకి రన్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే నార్మల్ స్పీడ్గా కన్సిడర్ చేస్తాం. ఇన్ లోడ్స్ ఇన్వాల్వింగ్ అప్ అండ్ డౌన్ మోషన్స్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ విచ్ కాజెస్ అప్వర్డ్ మోషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ ఫార్వర్డ్ మోషన్. సో కొన్ని చోట్ల మనకి అప్ అండ్ డౌన్ మోషన్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి స్పీడ్ ఆఫ్ ద మోటార్ అనేది అప్వర్డ్ మోషన్కి కన్సిడర్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటే ఫార్వర్డ్ మోషన్ అంటాం. ఫర్ రివర్సబుల్ డ్రైవ్స్ ఫార్వర్డ్ స్పీడ్ ఈజ్ చూజన్ ఆర్బిటరీలీ. అంటే రివర్సబుల్ డ్రైవ్స్ చేసేటప్పుడు మనం ఫార్వర్డ్ స్పీడ్ని తీసుకోం. ద రొటేషన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ గివ్స్ రివర్స్ స్పీడ్ విచ్ ఈజ్ డినోటెడ్ బై ఏ నెగిటివ్ సైన్. అంటే మనకు ఆపోజిట్లో స్పీడ్ వస్తుంది కాబట్టి, అంటే డౌన్లో నుంచి ఆపోజిట్లో స్పీడ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం నెగిటివ్ సైన్గా ఇండికేట్ చేస్తాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ పాజిటివ్లీ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ ద టార్క్ విచ్ ప్రొడ్యూసెస్ యాక్సలరేషన్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్ మోటార్ టార్క్. సో పాజిటివ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్న రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ని, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్న రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ని, అలాగే లేదు అంటే సో టార్క్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే యాక్సలరేషన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ మోటార్ టార్క్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మనకి పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్. అదే ఫస్ట్ క్వాడ్రంట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్వర్డ్ బ్రేకింగ్. ఇన్ ద కేస్ ఆఫ్ రిటార్డేషన్ ద మోటార్ టార్క్ ఈజ్ కన్సిడర్డ్ నెగిటివ్. అదే మనం బ్రేక్ అప్లై చేసామనుకోండి, బ్రేక్ అప్లై చేస్తే మనం ఏమవుతుంది, టార్క్ అనేది నెగిటివ్ అవుతుంది. లోడ్ టార్క్ ఈజ్ ఆపోజిట్ టు ద పాజిటివ్ మోటార్ టార్క్ ఇన్ ద డైరెక్షన్. సో అప్పుడు మనకి లోడ్ టార్క్ అనేది పాజిటివ్ మోటార్ టార్క్కి ఆపోజిట్ అవుతుంది. దిస్ ఈజ్ ద టోటల్ 4 క్వాడ్రంట్ ఆపరేషన్ ఆఫ్ ఏ డీసీ మోటార్ డ్రైవ్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఫార్వర్డ్ మోటరింగ్ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఫార్వర్డ్ బ్రేకింగ్, థర్డ్ క్వాడ్రంట్లో రివర్స్ మోటరింగ్, ఫోర్త్ క్వాడ్రంట్లో రివర్స్ బ్రేకింగ్. మనకి టోటల్గా ఉండేది రెండే, మోటరింగ్ అండ్ బ్రేకింగ్. సో మోటరింగ్ ప్లేస్లో మనం మోటరింగ్లో ఏం చేస్తాం మనం అంటే ఫార్వర్డ్ మోటరింగ్, రివర్స్ మోటరింగ్, ఫార్వర్డ్ బ్రేకింగ్, రివర్స్ బ్రేకింగ్. సో టార్క్ స్పీడ్. సో ఎలా జరుగుతుంది మనకి, ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ పవర్ డెవలప్డ్ ఈజ్ పాజిటివ్ అండ్ ద మెషిన్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మోటార్ సప్లయింగ్ మెకానికల్ ఎనర్జీ. సో మనకి ఇది తెలిసిందే, ఫస్ట్ క్వాడ్రంట్లో ఏం జరుగుతుంది, మనకి టోటల్ పాజిటివ్ కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, దానివల్ల మోటార్ కాబట్టి మెకానికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, దానివల్ల ఏమవుతుంది, మనకి వెహికల్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఫార్వర్డ్ మోటరింగ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ మనం ఏమంటాం, బ్రేకింగ్ అంటాం, ఫార్వర్డ్ బ్రేకింగ్. సో ఏమవుతుంది దీనిలో, ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ పాజిటివ్ అండ్ ద టార్క్ ఈజ్ నెగిటివ్. రొటేషన్ పాజిటివ్గా ఉంటుంది కానీ టార్క్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి, మెషిన్ ఆపరేట్స్ యాజ్ ఏ జనరేటర్ అండ్ డెవలపింగ్ ద నెగిటివ్ టార్క్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మెషిన్ మనకి జనరేటర్గా యాక్ట్ అయ్యి నెగిటివ్ టార్క్ని జనరేట్ చేసి మోషన్ను అపోజ్ చేస్తుంది. నెక్స్ట్, సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రొటేటింగ్ పార్ట్స్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ మే బీ సప్లైడ్ బ్యాక్ టు ద మెయిన్స్. సో ఆ విధంగా మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది తీసుకొని జనరేటర్ ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి అపోజ్ అయిన మోషన్ని ఏం చేస్తుంది, మనకి దానిలో డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అయ్యి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా సప్లై బ్యాక్స్ మెయిన్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇన్ డైనమిక్ బ్రేకింగ్ ద ఎనర్జీ ఈజ్ డిసిపేటెడ్ ఇన్ ద రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ రూపంలో మనకి ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వాడ్రంట్. సో ద థర్డ్ క్వాడ్రంట్ ఆపరేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ రివర్స్ మోటరింగ్. సో దీన్ని మనం ఏమంటామంటే రివర్స్ మోటరింగ్ అంటాం. సో ద మోటార్ వర్క్స్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. మోటార్ కనుక మనకి రివర్స్ డైరెక్షన్లో వర్క్ అయింది అంటే బోత్ ద స్పీడ్ అండ్ టార్క్ హ్యావ్ నెగిటివ్ వాల్యూస్ వైల్ ద పవర్ ఈజ్ పాజిటివ్. స్పీడు టార్క్ అలాగే మనకి రెండు కూడా నెగిటివ్ వాల్యూస్లో ఉంటాయి, బట్ పవర్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో అదే మనకి రివర్స్ డైరెక్షన్లో కాబట్టి బోత్ ద స్పీడ్ అండ్ టార్క్ హ్యావ్ నెగిటివ్ వాల్యూస్ వైల్ ద పవర్ ఈజ్ పాజిటివ్. ఓకే. నెక్స్ట్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్లో ఏం జరుగుతుంది, మనకి టార్క్ పాజిటివ్గా ఉంటుంది, రిమైనింగ్ స్పీడ్ అనేది నెగిటివ్గా ఉంటుంది. దిస్ క్వాడ్రంట్ కరస్పాండ్స్ టు ద బ్రేకింగ్ ఇన్ ద రివర్స్ మోటరింగ్ మోడ్. సో రివర్స్ మోటరింగ్ మోడ్లో మనకి బ్రేకింగ్గా చెప్తాం దీన్ని. సో అప్లికేషన్స్ ఆఫ్ 4 క్వాడ్రంట్ ఆపరేషన్స్. ఎక్కడెక్కడ యూస్ చేస్తాం మనం 4 క్వాడ్రంట్ ఆపరేషన్స్ మీన్స్ కంప్రెసర్, పంప్ అండ్ ఫ్యాన్ టైప్ లోడ్ రిక్వైర్స్ ఆపరేషన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఓన్లీ.
యాజ్ దేర్ ఆపరేషన్ ఈజ్ యూనిడైరెక్షనల్ దే ఆర్ కాల్డ్ వన్ క్వాడ్రంట్ డ్రైవ్ సిస్టమ్. ఒకవేళ మనకి అవి ఇంకా 4 క్వాడ్రంట్ అయితే 4 క్వాడ్రంట్ అంటాం. ట్రాన్స్పోర్టేషన్ డ్రైవ్స్ రిక్వైర్ ఆపరేషన్ ఇన్ బోత్ డైరెక్షన్. సో ట్రాన్స్పోర్టేషన్ డ్రైవ్స్ నథింగ్ బట్ కన్వేయర్ బెల్ట్స్ కానీ ఇవన్నీ, అలాగే మనకి ఎక్సలరేటర్ కానీ, ఇంకా ట్రైన్ మూవింగ్ కానీ, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనకి ఏమంటాం వాటిని కన్వేయర్ బెల్ట్స్ అంటాం. అలాగే ఎయిర్పోర్ట్స్లో కన్వేయర్ బెల్ట్స్, ఇవన్నీ కంటిన్యూస్ రొటేషన్ కాబట్టి మనకి 4 క్వాడ్రంట్లో మూవ్ కావాలి. నెక్స్ట్ కమింగ్ టు ద 4 క్వాడ్రంట్ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూడండి. రిలేషన్ బిట్వీన్ స్పీడ్, టార్క్ అండ్ పవర్ అవుట్పుట్ చూడండి. ఫంక్షన్ ఫార్వర్డ్ మోటరింగ్ అయితే స్పీడ్ ఫస్ట్ క్వాడ్రంట్ ఫార్వర్డ్ మోటరింగ్ అంటాం. ఫస్ట్ క్వాడ్రంట్ ఫార్వర్డ్ మోటరింగ్ అంటాం. స్పీడ్ పాజిటివ్గా ఉంటుంది, టార్క్ పాజిటివ్గా ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి, ఫార్వర్డ్ బ్రేకింగ్. సో ఫార్వర్డ్ బ్రేకింగ్ కాబట్టి స్పీడ్ పాజిటివ్గా ఉంటుంది, టార్క్ నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే రివర్స్ మోటరింగ్. రివర్స్ మోటరింగ్ కాబట్టి రెండు నెగిటివ్గానే ఉంటాయి. నెక్స్ట్ రివర్స్ బ్రేకింగ్ కాబట్టి మనకి స్పీడ్ నెగిటివ్గా ఉంటుంది, టార్క్ పాజిటివ్గా ఉంటుంది. సో ఓన్లీ పవర్ మనకి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది అంటే రివర్స్ మోటరింగ్ అండ్ ఫార్వర్డ్ మోటరింగ్ అప్పుడు మాత్రమే. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద టోటల్ 4 క్వాడ్రంట్ ఆపరేషన్ ఆఫ్ ఏ DC motor.